అయినప్పుడు కూడా కేసులు పెట్టారట మరి ఏం పెట్టారో ఏమో, అది జరుగుతుంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సాక్షి జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావును ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా కృష్ణరాజు పరారీలో ఉన్నారు, అజ్ఞాతంలో ఉన్నాడు. అజ్ఞాతంలో ఉండి ఆయన వీడియో రిలీజ్ చేశాడు. నేను ఇలా బుక్ అయిపోతాను, కల్లో కూడా ఆడుకోలేదు. అంటే నాకు ఈ వయసు 70 ఏళ్ల వయసు నాది, ఏం జరుగుద్ది? నేను మహాబలితే 5-10 ఏళ్ళు పోతాను. 25 ఏళ్ళు నిండకుండానే పాడ మీద పడ్డాడ్రా. సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వార్త నేను కూడా చూశాను. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారండి జగన్ గారి మీ సతీమణి భారతిరెడ్డి గారిని. ఆమె ఎట్లా ఇది ఏమిటి ఇన్ని అబద్ధాలా? ఈనాడు ఆంధ్రజ్యోతి కూడా చూద్దాం ఎంత దారుణంగా తయారయ్యాయంటే బాధ కలుగుతుంది. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్త ఆందోళన అంట. అంతకంటే పచ్చి అబద్ధం ఏమన్నా? నువ్వు అన్ని పచ్చి నిజాలు చెప్తున్నావు కదా నువ్వు. ఏమన్నా అమరావతి మహిళలను ఎవ్వరు వాళ్ళని ఉద్దేశించి ఎవ్వరు అనలేదు. కళ్ళు దుబ్బేయరా? దుష్ప్రచారం, పచ్చబద్ధం. అసలు అమరావతి మహిళల పదవే రాలేదు, వాళ్ళ మీద అసభ్య వ్యాఖ్యలు అని చెప్పి వీళ్ళు దుర్మార్గంగా ప్రచారం చేస్తున్నారండి. అటు చూడు బే. ఈ వేశ్యలకు రాజధానిగా మారిన ఈ అమరావతిని అసలు అమరావతి మహిళల పదవే రాలేదు. ఎక్కువ మంది సెక్స్ వర్కర్లు ఎక్కడున్నారంటే అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నారు. వార్త నేను కూడా చూశాను. అమరావతి మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలు ఎక్కడన్నారని? అమరావతి మహిళల పదం ఎక్కడనుందా? తప్పు కదా అట్లా అబద్ధాలు రాయటం. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఈనాడుని నమ్మి ఈనాడు ఇంత కిరాతకంగా ఎంత నీచంగా మారుతుందని నా జీవితంలో నేను అన్నాడు ఊహించలేదు. నేనైతే విలువలకే కట్టుబడి ఉన్నాను, నేనైతే అబద్ధాలు చెప్పలేదు, నేనైతే ఒక్క అభ్యంతరకర వ్యాఖ్య చేయలేదు. వేశ్యా కేంద్రాలకు సంబంధించి దాదాపు 150 స్వచ్ఛంద సేవా సంస్థలు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాల్లో పనిచేస్తున్నాయి అంటే అక్కడ అమరావతి మహిళలంతా కూడా ఖచ్చితంగా ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు కనపడినప్పుడు నిలదీయాలి. ముఖ్యంగా ఈ సెక్స్ వర్కర్లు, నైట్స్ వర్కర్లు చాలా పెద్ద సంఖ్యలో అక్కడ ఉన్నారని చెప్పి వీడికి మొత్తం తీసుకెళ్ళి ఎర్రగడ్డ హాస్పిటల్లో జాయిన్ చేయిస్తే తప్ప వీడికి బుద్ధి జ్ఞానం రాదు. నా వరకు నేను తప్పు చేయలేదు, నేను ఎక్కడ పదమే వాడలేదు. అయినప్పటికి కూడా నా మీద కూడా నేను సమర్థించానని పచ్చి అబద్ధం రాస్తుంది ఈనాడు. నేను నీచంగా చాలా దరిద్రంగా ఉంది. నువ్వు చెప్పేది నీ కథ నా కథ. ఈనాడు నేను ఎక్కడ సమర్థించలేదు. నిన్న కూడా నేను చాలా క్లారిటీగా చెప్పాను. వార్త నేను కూడా చూశాను. టైమ్స్ ఆఫ్ ఇండియాలోనూ దేంట్లో హిందూలోనూ వచ్చింది. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్ అంటున్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియా రిపోర్ట్లో అమరావతి అనే 5 అక్షరాల్లో 1 అక్షరమైనా ఉందా? అమరావతి అనే ప్రాంతాన్ని కోట్ చేశారా? కరెక్టే గానీ ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా? నిన్ను కొట్టకుండా పనే మార్గం లేదా? ఉంది. వాళ్ళు చెప్పిన దానికి టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఎక్కడా ఆంధ్రప్రదేశ్ అమరావతిలో వేసులు ఉన్నారని రాలేదు. అమరావతిలో వేసులు ఉన్నారు, దేశంలోనే అత్యధికంగా ఉన్నారు అనేటువంటి ఆర్టికల్ ఎక్కడన్నా గనక వచ్చి ఉంటే దేశంలో నీలాంటి వాళ్ళ వల్లే అత్యాచారాలు జరిగిపోతున్నాయి. అలాంటి వార్త గనక సాక్షి మీడియా చూయిస్తే నేను ఈరోజు మహా న్యూస్ ఛానల్ మూసివేసి నేను వెళ్ళిపోతా. చూపించు త్వరగా. త్వరగా చూపిరా. అలా చూపించలేకపోతే సాక్షి ఛానల్ మూసివేస్తారా? సాక్షి ఛానల్ మూసివేయటానికి సిద్ధమేనా? సాక్షి మీదో లేకపోతే సాక్షి వాస్తవాలు రాస్తుందనే భయంతో ఇట్లా అబద్ధాలు పేపర్లో వీళ్ళంతా మీడియా అని చెప్పుకునే సిగ్గు కూడా వీళ్ళంతా. శ్రీనివాసరావు అరెస్ట్ అయ్యారు. నా ఉద్యోగమే తీయించేసిన వాళ్ళకి నన్ను లేకుండా చేయటం పెద్ద కష్టమేం కాదు కదా. ఏం వేస్తావురా వీడిని? వీడి గెటప్
కమిడియన్ రా. వన్ మినిట్ ఆశీర్వదించండి మావయ్య.